పెద్దలరా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. అసలే అది కోతి కలుదాగి నిప్పు దొక్కింది. సో, బీహార్ రాజకీయాలు అలా ఉన్నాయి. నితీష్ కుమార్ ఒకవైపు, లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ ఇంకొక వైపు, ఇంకొక బీజేపీ పార్టీ, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ కలిసి యుద్ధంలోకి, కథన రంగంలోకి పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇదేమైనా ట్రయాంగిల్ వస్తదా? ద్విముఖ పోటీయే మనకు కనపడతా ఉంది బీహార్‌కి సంబంధించి. సో, ఎవరు బల ప్రదర్శనలు వాళ్ళైతే చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. బీహార్ మాది అని అంటున్నారు. సరే, బీహార్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందనేది ఒక చర్చ జరుగుతా ఉంది. కానీ రిజర్వేషన్స్ అమలు చేస్తున్నారు. అక్కడ పారిశ్రామిక రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, సేవల రంగాన్ని, ఇంకా ఇతర వనరులను ఉపయోగించుకోకపోవటం వలనే ఇంకా అక్కడ గూండారాజు నడుస్తుందనేది విశ్లేషకుల వాదన గాని, విమర్శకుల వాదన గాని, అభివృద్ధి కాముకులు నాలాంటి అభివృద్ధి కాముకుల వాదనగా కూడా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా. ఎన్నికలే కూడబెట్టవు గానీ, ఎన్నిక చేసుకున్నటువంటి ప్రభుత్వాలు రిజర్వేషన్స్‌తో పాటు అభివృద్ధి ఫలాలు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఆ విధంగా ముందుకు పోయి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో, ఇంకా వెనకటి రాజ్యాలు, వెనకటి తరహా గూండా రాజు అనేది కలవదనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, బీహార్ ఓటర్లలో ఎక్కువ నేపాలాళ్ళు, రోహింగ్యాలు, అంటే మయన్మార్, బర్మా నుంచి వచ్చినోళ్ళు, బంగ్లాదేశీలు ఉన్నారనేది వాదనలు జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ వాదనల నేపథ్యంలో నిజంగా ఎంతమంది ఉన్నారనేది సర్వే అంటే ఆధార్ కార్డు మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఆధార్ కార్డ్ అయితే పెట్టమని చెప్తా ఉన్నాం. అంటే నాట్ ఓన్లీ బీహార్, నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్టమని మేము అడుగుతూనే ఉన్నాం. సో, ఆ విధంగా పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, దాంతోని పాటుగా అది పెట్టడం వల్ల ఇప్పుడు నేను చెప్తాను. మా ఖమ్మంలో వాళ్ళు, ఖమ్మం టౌన్‌లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోయి సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఓటేసొస్తారు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఖమ్మంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతుందో కార్పొరేటర్ ఎన్నికలకు సంబంధించి ఓట్లేస్తా ఉన్నారు. ఇది చాలా కాలంగా తతంగం నడుస్తుంది. ఆధార్ లింక్ అప్ పెడితే భారతీయ పౌరులు కాబట్టి 18 సంవత్సరాలు నిండినోళ్ళకి ఖచ్చితంగా ఓటు హక్కు ఉంటుంది. దాన్ని కాదనం ఎక్కడో ఒకసారి పెట్టుకోవాలి. వాళ్ళు జమ్మూ కాశ్మీర్‌లో పెట్టుకుంటారా, మా ఖమ్మంలోనే పెట్టుకుంటారా, ఎక్కడో చోట వాళ్ళు ప్రూఫ్స్ ఉంటాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటాయి. ఆ పాన్ కార్డులు, బ్యాంక్ కార్డులు అన్నీ ఆధార్ చూస్తారు ఏమైనా చెక్ చేయాల్సొస్తే. వీళ్ళు ఎక్కడోళ్ళా కాదనేది. సో, అందుకోసం సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి కొంచెం ఇబ్బంది ఉందిలే గానీ, తెలంగాణ నుంచి మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాలకి పెద్దగా ఇట్లాంటి తరహా సమస్యలుండవు. సో, అందుకోసం ఆధార్ లింక్ అప్ పెట్టమని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఇప్పుడు మాత్రం అక్కడ ప్రధానంగా గొడవ జరుగుతుంది ఏందనంటే, బయట వాళ్ళున్నారనేది ఇక్కడ మనకి అర్థమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో, సోదరులారా, సోదరీమణులారా. రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో మొత్తం 7,90,00,000 మంది ఓటర్లుంటే, అందులో 35,65,000 మంది నకిలీ ఓటర్లు. అంటే ఇప్పుడు చెప్పినట్టు నేపాలు, అదేవిధంగా రోహింగ్యాలు, మయన్మార్ అంటే బర్మా, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా లెక్కలు తెలుస్తా ఉన్నాయి. సో, అందులో 5,76,000 ఓట్లు మంది పేర్లు పలు చోట్ల ఉన్నాయనేది ఓటర్ల జాబితా ఆధారంగా మనకు అర్థమవుతోంది. సో, ఇదేం సాధారణ అంశం అయితే కాదు. సో, ఆ విధంగా ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా. అయితే వీళ్ళు ఓటర్లుగా చెలామణి అవుతున్న మృతులు కూడా ఇక్కడున్నారు. 12,55,000 మంది చనిపోయినోళ్ళు కూడా ఇట్లా తయారైంది వ్యవస్థ. 12,55,000 మంది 55 12.55 అంటే 12,55,000 మంది ఉన్నారట చనిపోయినటువంటి వాళ్ళు కూడా. వాళ్ళవి కూడా ఓట్లేస్తా అన్నారు. ఇదేం వ్యవస్థరా నాయన! ఇదేం ప్రజాస్వామ్యం! సో, ఓటర్లు కొన్ని పార్టీలు యథేచ్ఛగా తమ గెలుపు కోసం వాళ్ళు చేయాల్సినయన్నీ చేసుకుంటూ వస్తా ఉన్నారు. సో, ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా బీహారు. 1% ఓట్లు తగ్గితేనే 20% ఓట్లు తలమునకలైతాయి. ప్రభుత్వాలు 20 సీట్లు పడిపోతాయి. సో, అలాంటిది 4% ఓట్లంటే మనం ఆలోచించుకోవాలి. సో, 4.5% ఓట్లు తొలగిస్తే దాదాపుగా 100 సీట్లు తారుమారవుతాయి. ప్రభుత్వాలు ఏదొస్తది, ఏది రాదనేది కూడా చాలా ప్రధానంగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. సో, ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. అందుకే ఇగ 7,89,00,000 మంది ఓటర్లు, 6,60,000 మంది ఓటర్లు పేరు నమోదైనట్లుగా తెలుస్తుంది. సో, అంటే కొత్త వాళ్ళకి సంబంధించి అన్నీ. సో, జూలై 14 నాటికి అధికారికంగా వాళ్ళు ప్రకటించారు. అయితే అందులో 83.66% మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు ఓటర్లు వివాదరహితంగా ఉన్నారనేది. 100కి 83.66 అంటే 100కి 84% మంది ఓటర్లు. 100కి 84 అంటే ఆహ్, ఇంకా 16% మంది కొంత డిఫరెన్స్ కనపడతా ఉంది. 16% మంది దొంగ ఓటర్లు ఉన్నట్టుగా మనకి అర్థమవుతా ఉంది. సో, సుమారుగా 16%. సో, దీన్ని అధిగమించాలనేది వాళ్ళు ఎవరనేది కూడా చెప్తా ఉన్నారు. సో, వివాదరహితంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో, ఇంకా దాదాపు 1,50,00,000 మంది పేర్లు కావలసిన అంటే వివాదం ఉన్నమాట కూడా ఉంది. సో, ఇంకా 1,50,00,000 మంది పేర్లు కూడా ఖరారు కావాల్సిన అవసరం ఉంది. వీళ్ళ మీద వెరిఫికేషన్ జరగాల్సిన అవసరం అయితే ఇక్కడ మనకు కనపడుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. సోదరులారా, సోదరీమణులారా.
సో ప్రతిపక్షాలు ఏదో గొడవ చేసినాయి, రాద్ధాంతం చేసినాయి, గాండాకరా అని అనవసరం మాటలు. అమిత్ షా చేసినా, నరేంద్ర మోడీ చేసినా మేమే అంటున్నాము. ఎన్‌జీఓస్‌గా, సోషల్ యాక్టివిస్టులుగా, సోషల్ వర్కర్‌గా, చదువుకున్నోళ్ళుగా, కామన్ మ్యాన్‌గా మీరేదన్నా అనుకోండి. ఏ పేరైనా పెట్టుకోండి. అరే ఒక ఆధార్ కార్డ్‌కి ఒకటి ఉండాలి. బీహార్ అయితేంది, తెలంగాణ అయితేంది, జమ్మూ కాశ్మీర్ అయితేంది, ఢిల్లీ అయితేంది, పంజాబ్ అయితేంది, ఇంకొకటి అయితేంది. ఏ రాష్ట్రం అయితేంది 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు. సో అది ఎవరు పెట్టినా అదొకటే. సో అది ఆ విధంగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. 15,00,000 మంది ఇంకా ఓటర్లకు సంబంధించి నమోదు కానోళ్ళు ఉన్నారట. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా? ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో, ఆహ్, సో ఆ విధంగా ముందుకు పోవాలి. సహజంగానే ఓటర్ గుర్తింపు కార్డు దానికి సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డ్‌ని, డ్రైవింగ్ లైసెన్స్‌ని వీటిని ప్రాతిపదికగా తీసుకొని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు చెప్పింది. ఎలక్షన్ కమిషన్‌కి సుప్రీంకోర్టు భారతీయ ఎలక్షన్ కమిషన్‌కి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఇచ్చింది. సో ఆధార్ ధృవపత్రం పరిగణించడం ఆధార్ ధృవపత్రం అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇంకా ఇతర ఇప్పటికే చెప్పినట్టునే ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటది. కొన్ని దొంగ ఆధార్ కార్డులు అవన్నీ ఏస్తున్నారు కాబట్టి సస్పెక్ట్ వచ్చినప్పుడు. సో ఇది పరిస్థితి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ అన్నారు.